ప్రేయర్ చేసుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు నాయన. రాత్రంతా మాకు సుఖమైన నిద్రించాము. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరుస్తున్నాను కొందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని వేసినాం స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 82వ అధ్యాయం. ఇందులో 8 వచనాలే ఉన్నాయి. తొందరగా ముగించబడుతుంది ఈరోజు. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చేవారు? ఎంతకాలం భక్తి ఉన్న ఎడల పక్షపాతం చూపుదురు? పేరును తల్లిదండ్రులను లేని వారిని న్యాయము తీర్చుడి, శ్రమగల వారిని దీనులను న్యాయం తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదరు. దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. మీరు దైవముల అని మీరందరూ సహోన్నతుని కుమారుడు అని నేను సెలవుచున్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోదురు. అధికారుల్లో ఒకడును కూలినట్లు మీరును కూలుదురు. దేవాలయము భూమికి తీర్పు తీర్చును, అన్ని జనులందరూ నీకే స్వాస్థ్యంగా ఉందరు. 8 వచనాలు కొద్దిసేపు మనము ధ్యానించుకుందాం. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్యను ఆయన తీర్పు తెచ్చి ఉన్నాడు. మరి ఇప్పుడు దేవుడు ఆత్మస్వరూపిగా మన మధ్య ఉన్నాడు. మరి ఎంతకాలం మీరు అన్యాయం తీర్పు తీర్చుదురు? ఎంతకాలం భక్తిహీనుల పక్షపాతం చూపుతారు? మరి పేదలకు తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి, శ్రమగల వారిని దీనులకు న్యాయం తీర్చుడి. మరి న్యాయం తీర్చాలంటే ఈ లోకంలో మనుషులు మరి న్యాయము అంటే దాని పదం ఏంటిది? అన్యాయం జరిగిన చోట న్యాయం జరగటం. అయ్యో అన్యాయం జరిగిందిరా అనే విషయంలో అన్యాయం అయిపోయిందిరా అని అంటూ ఉంటారు. అంటే ఏదో సంథింగ్ ప్రాబ్లం వచ్చింది, అక్కడ అన్యాయం జరిగిపోయిందిరా అని అంటూ ఉంటారు. వాడిని అన్యాయం చేసిండ్రా, గొడవలు వచ్చినప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటాయి. మరి ప్రజల పట్ల కూడా దేవుడు మరి భక్తిహీనుల ఎడల ఎంతకాలము మీరు భక్తిహీనుల పక్షపాతం చూపుతారు? మరి ఎంతకాలం మీరు అన్యాయం తీర్పు తీర్చుతారు? భక్తిహీనులు, దేవుని ఎరుగని చీకటిలో బ్రతుకుతున్న వారందరూ భక్తిహీనులే. క్రైస్తవులు కూడా పండుగ క్రైస్తవులాగా ఉండడం కూడా వాళ్ళు కూడా భక్తిహీనుల కిందకి లెక్క. అలా కాదు. ప్రతి సండే దేవుని వందనానికి వెళ్ళు. ఏదో ఒక దినాన దేవుడు నిన్ను దర్శిస్తాడు. నీ హృదయంలోని కోరికలు, నీ హృదయంలో ఉన్న పాపడాగులు, నీకున్న సమస్యలు, నువ్వు ఏదో ఒక సమస్యతో ఏదో ఒక ప్రశ్నతో దేవుని ఇంటికి వెళ్తూ ఉంటావు. ఏ వ్యక్తి సొంతగా ఏదో ఇప్పుడు ఒక్కొక్కరు ఒక కారణాల చేత ఇది సపోజ్ ఏదైనా జబ్బులు వచ్చిన వాళ్ళు ఎవరో చెప్తారు దేవుని నమ్మకో అట్లైనా బాగుపడతారు, బాగవుతుంది అంటే వాళ్ళు చెప్పిన మాట విశ్వసిస్తారు. సరే అన్నీ దేవుళ్ళ కాడికి పోయినా చివరికి ఈ దేవుని నమ్ముకుందాం, బాగు చేస్తే నమ్ముకుందాం అని అట్లా వచ్చి నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఫస్ట్ దేవుని శిలువ కార్యం, దేవుడు చేసే కార్యం చూసేంతవరకు కూడా ఏ వ్యక్తి నమ్ముకోడు. నిజం చెప్తున్నా. ఇప్పుడు బలవంతంగా చర్చికి ఎవరిని మనం తీసుకోవాలి. కొందరు విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటారు, మత మార్పిడి చేస్తున్నారు అని అంటారు. ఇంకేంటి పైసలు ఇచ్చి మతంలో మార్పుకున్నారు అని అంటారు. అలా కాదు. ఏ వ్యక్తి
బలవంతంగా దేవుని మందిరానికి నడిపించలేము. అది దేవుని కార్యం జరుగుతుంది తప్ప దేవుని మందిరానికి నడిపించగలం. అంతేగాని మూర్ఖ జనులు ఏమో మాట్లాడతారు ఈ రోజులలో. ఆ రోజులలో తెల్లోళ్ళు పైసలు ఇస్తుంటే నమ్ముకున్నారేమో అని అంటున్నారు. పైసలే లేవు. ఇప్పుడు మన తాత వాళ్ళ తండ్రి తాత పాస్టర్ అంట, మరి ఆయన పైసలు ఇస్తేనే దేవుని నమ్ముకున్నాడు కాదు కదా. అప్పట్లో అసలు భూమే లేదు, సన్న కట్టుకాలి, రాగు కట్టుకాలి, అట్లా తిన్న బతికినాడు. ఆ సన్నం అంటే ఇప్పుడు అది ఇప్పుడు మనము ఇప్పుడు అమ్మ గట్టిగా తాగుతుంది, అది రోజు సజ్జ గట్క జొన్న గట్క అవి తిని బతికినాడు. అన్న వాళ్ళు సరే కనబడదు అది. మరి తెల్లోళ్ళు పైసలు ఇస్తే నమ్ముకొని వచ్చిండ. కానీ మిషనరీస్ సువార్త చెప్పారు అన్నట్టు. నల్గొండకి మిషనరీస్ వచ్చి సువార్త చెప్పారు. వాళ్ళు సువార్త చెప్పి మీరు ఒక మంచి మార్గంలో వెళ్ళాలి, దేవుని నమ్ముకోండి, కుష్ఠరోగులని, మరి పాడే పాపులని, గుడ్డోళ్ళని, కుంటోళ్ళని బాగు చేసిన దేవుడు అలాంటి సువార్త కార్యం చేశారు. కాబట్టి ఆయన మంచి నమ్ముకుని మనకు ఒక మాదిరికరమైన క్రైస్తవ కుటుంబంగా మనకిచ్చిపోయాడు. అది నమ్మి విశ్వసించారు ఈనాడు క్రైస్తవులు, అది అన్యజనులు. క్రైస్తవులు అంటే 3 బారిన జీవితాలు. మరి చర్చికి వెళ్తారు, మరి నమ్మకార్థ క్రైస్తవులుగా మిలిగిపోతారు, అలానే బ్రతుకుతూ ఉంటారు. మనము అలా ఉండకూడదు. మనము దేవుని స్వరం విన్నప్పుడు ఆయనకు ఆ క్షణం ముందే మన హృదయం ఇవ్వాలి. అంటే దేవుని బిడ్డగా కాకుండా చేసేది దుష్ట ఆత్మ సైతాను మనలో పక్కనే ఉండి ఆయన నీ దేవుడా కాదు నమ్ముకోకుండా చేసి పెడుతూ ఉంటాం. మరి మనకి దేవుడు ఒక సమయం ఇచ్చాడు, ఆ సమయంలో నమ్ముకోవాలి. 6వ వచనం, మీరు దైవజనులు, మీరందరూ సర్వోన్నతుని కుమారుని నేనే సెలవిచ్చుచున్నాడు. అయినను ఇతరుల మనుషులు చనిపోయినట్లు మీరును చనిపోదురు, అధికారంలో ఒకడు కూడినట్టు మీరును కూడుదురు. అందరు చచ్చినట్టు మనం కూడా చేస్తాం, కానీ సచ్చినాక ఆత్మకి నరకం ఉంటుందని తెలియదు. ఆత్మకి యుగ యుగాలు నరకం, అది ఎవరు తప్పించుకోలేరు. నువ్వు చేసిన పాపాలే నిన్ను అగ్నిలోనికి నెట్టేస్తాయి. హృదయతలంతో, మనసుతో, ఆలోచనతో ఎన్నో పాపాలు చేస్తుంటావు. ఈడే ఉండేవో ఏడుకో వెళ్ళిపోతుంది మనసు. అలాంటి పాపాలు చేస్తూ ఉంటాం. ఆ పాప హృదయంతో ఉన్నప్పుడు మనం చనిపోయినాక పరలోకానికి వెళ్తామా, వెళ్ళలేం, నరకానికి వెళ్తాం. ఆరని అగ్నిగుండంలో కాలాల్సి వస్తుంది. మరి దేవాలయము భూమికి తీర్పు తీర్చుము, అన్య జనులందరూ నీకే స్వాస్థ్యంగా మరి తీర్పు తీర్చుము. మరి దేవుడు మరి దావీదు మహారాజు జీవితంలో చేసిన మేలు మన జీవితంలో కూడా చేస్తూ ఉంటాడు. మన అన్య జనులలాగా ప్రవర్తించు. నిరుత్సాహపరిచే ప్రతి దురాత్మ సహోదరులు ఎన్నో విధాలు మనల్ని కుంగదీస్తూ ఉంటుంది. నువ్వు ఎవరితో సహవాసం చేస్తే ఆటోమేటిక్ వారి లక్షణాలు వస్తాయట. అన్యుడితో సహవాసం చేస్తే అన్యుడి లక్షణాలు వస్తాయి. దేవుని బిడ్డలతో సహవాసం చేస్తే దేవుని బిడ్డలతో లక్షణాలు వస్తాయి. అందుకే మన సహవాసం దేవుని బిడ్డలతో ఉండాలి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించుగాక ప్రార్థించుకుని. పరిశుద్ధుడా, విమోచకుడాని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు యేసయ్యా. గత 2 దినాలు దేవా మరి నీ సన్నిధానంలో గడపలేకపోయాము. మా బలహీనతల పట్ల తిరిగి ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చినప్పుడు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. మా హృదయంలో వసింపచేస్తున్నందుకు వందనాలు అయ్యా. ఈరోజు అంతే సమయం దీవించండి ప్రభా. అయినా మరి మేము కూడా మరలా ప్రిపరేషన్ చదువుకునే వాతావరణాన్ని కల్పించండి. మంచి వాతావరణంలో చదువుకునే కృపను దయచేయండి. ఇంటి ద్వారా వచ్చే మహిమను దృష్టి కూడా దొంగిలించకుండా కంచేయండి అయ్యా. మా కుటుంబాన్ని సంపూర్ణంగా రక్షించమని కోరుకుంటూ నిరంజన జ్ఞాపకం చేసుకో ప్రభా. పార్ట్ టైంగా ఏదైనా జాబ్ తనకు దొరుకుటకు బీబీడకి మార్గం సరళపరచండి
నా దేవ తన జీవితంలో నీ చిత్తం ఏంటిదో బయలుపరచండి ప్రభా. బిడ్డ ఎన్నో విధాలా కుంగిపోతుంది. లోకంతో స్నేహం, దేవునితో వైరమని మీరు ఎరగరా అన్నావు ప్రభా. తను కుంగదీసే పరిస్థితి బిడ్డకి ఎవరు కల్పించకుండా అంధకార శక్తిని నజరైన యేసునామంలో బంధిస్తున్నాను. బిడ్డ క్రీస్తు ప్రేమ కలిగి అందరినీ ప్రేమిస్తుంది, కానీ దుష్టులను కూడా దూరంగా ఉంచే మనసులో బిడ్డకి దయచేయండి. దుష్ట తలంపు ఆలోచనలో ఉన్నవారిని ఆ గృహంలో ప్రవేశించకుండా నీ కంచి వేయమని ప్రార్థిస్తున్నాను. కావ్యమైనవి మా స్టడీ భవిష్యత్తు బిడ్డల్ని దీవించండి. సులువుగా చెక్కబెట్టే శోధన నుండి సంపూర్ణంగా విడుదల దయచండి. రాని వారి కుటుంబాన్ని రక్షించండి. అత్త మామ ఆడపచ్చులని రక్షించమని ప్రార్థిస్తున్నాను. తన భర్తను కూడా తన కుటుంబాన్ని రక్షించమని ప్రార్థిస్తున్నాను. యేసయ్య నాయన ఇంకా ప్రార్థిస్తున్నాను. నా విషయంలో తమ్ముని విషయంలో మనలా నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తూ ఇంతవరకు నువ్వు చేసిన మేలుని బట్టి స్తుతిస్తూ తమ్ముని నోటిఫికేషన్ విషయంలో సహాయపడండి. నా విషయంలో మంచిగా ప్రిపేర్ అయ్యి జాబ్ సెలెక్ట్ అవుట్ ఒక ప్రేమిడలంగా మమ్మల్ని దీవించండి ప్రభా. మరి డిసెంబర్లో మరి ఇల్లు మొత్తం మంచిగా పెయింట్ వేసి ఇల్లు పవిత్రపరుచుకున్నట్లు కృప దయచేయండి. అంతేకాదు ప్రభా, ఇంట్లో స్తుతి కలిగి ఉంటకు మమ్మల్ని దీవించండి ప్రభా. మాకున్న అక్కరలు నీ మహిమాశంలో అన్నిగా తీర్చండి. మందిరానికి పోయిటు ఏపీఎల్ అని వాక్యాలు రాపియాలి, ఆ విషయంలో సహాయపడండి అయా. అన్ని విషయాలు తోడుగా ఉండండి ప్రభా. ఇంతవరకు చేసిన మేలుని బట్టి స్థుతిస్తూ నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటూ నాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ ఏసు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఏసు రక్తం వేయించి సెల్వ రక్తం వేయించి ఏసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలనంత నాశనమగునుగాక.